పిల్లలు, పుస్తకం నిజంగా మన జీవితాన్ని మార్చగలదా? ఈ కథ వింటే మీకే అర్థమవుతుంది. ఒక ఊరిలో రాము అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. రాముకి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. చదువు అంటే మాత్రం బోర్ అనిపించేది. రోజు అమ్మ చెప్పేది, రాము హోంవర్క్ చేశావా? రాము తర్వాతమ్మా అని బయటికి పరిగెత్తేవాడు. ఒకరోజు స్కూల్లో టీచర్ ప్రశ్న అడిగింది. రాము సమాధానం చెప్పలేకపోయాడు. అందరూ నవ్వారు. రాముకి చాలా బాధేసింది. సాయంత్రం ఇంటికి వచ్చి అమ్మ దగ్గర కూర్చొని అన్నాడు, అమ్మా, నేను చదవలేదు కాబట్టి ఇలా అవమానం అయింది. అమ్మ ప్రేమగా పుస్తకం ఇచ్చి చెప్పింది, రాము, ఈ పుస్తకం నీ జీవితానికి దీపం లాంటిది. ఇది వెలిగితే నీ భవిష్యత్తు వెలుగుతుంది. ఆ రోజు నుండి రాము రోజు కాస్త కాస్త చదవడం మొదలుపెట్టాడు. ఆడుకోవడం తగ్గించి పుస్తకంతో స్నేహం చేశాడు. కొన్ని రోజులకు టీచర్ మళ్ళీ ప్రశ్న అడిగింది. ఈసారి రాము చక్కగా సమాధానం చెప్పాడు. టీచర్ మెచ్చుకుంది. అందరూ చప్పట్లు కొట్టారు. రాము ఆనందంగా అనుకున్నాడు, చదువు నిజంగా వెలుగు కదా. ఆ రోజు నుంచి రాము చదువుని తన బెస్ట్ ఫ్రెండ్గా మార్చుకున్నాడు. తన కలల వైపు అడుగు వేశాడు. సో పిల్లలు, చదువు ఉంటే జీవితం వెలుగుతుంది. ఈ రోజు చదువు రేపటి విజయం. గుడ్ నైట్ పిల్లలు.